బైబిల్లో 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచున్నాడు అని వ్రాయబడింది. మీకు తెలుసా, సాతాను గర్జిస్తూ తిరుగుతాడు. అలాగే ఖచ్చితంగా చెప్తాను, ఆ గర్జన భయం కొల్పే విధంగానే ఉంటుంది. అయితే అది దేవుని బిడ్డలకు కాదు. ఎందుకంటే మనకు తోడుగా దేవుడు ఉన్నాడు. మరి నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మీకు తెలుసా, బైబిల్ సాతాను గర్జించే సింహంతో పోల్చింది. తెలుసా, అడవిలో బాగా వయసిన సింహాలు ఎర వెనక పరిగెట్టలేక ఆ ఎరకు దగ్గరలో పొంచి ఉండి గట్టిగా గర్జిస్తుంది. అప్పుడు భయంతో ఎటు తోచని ఆ ఎర నేరుగా సింహం నోట్లోకి వచ్చి చేరుతుంది. ఇదే సింహగర్జన వెనుకున్న రహస్యం. అవును, సాతాను కూడా ఈ ముసలి సింహం వంటి వాడే. వాడికి మనల్ని చెరపట్టే శక్తి లేదు. ఎందుకంటే మనకు తోడుగా దేవుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు వీడు చేసే పని మన జీవితాల్లోకి భయాలు, కలవరాలు తెచ్చి మన విశ్వాసాన్ని బలహీనం చేసి దేవునికి దూరంగా చేసి అప్పుడు దెబ్బ కొడతాడు. అందుకే మీరందరూ ఒకసారి 1 సమూయేలు 17 చదవండి. అందులో గొల్యాతు 6 మూరల జానెడు ఎత్తుండి 40 దినాలు దండులో నుండి ముందుకు వచ్చి దుర్భాషలాడుతూ తిరుగుతూ ఉన్నాడు. ఈ గొల్యాతును చూసి సౌలుతో సహా ఇశ్రాయేలు సైన్యం అంతా బహుభీతులయ్యారు అని రాయబడింది. కానీ అప్పుడే వచ్చిన చిన్న దావీదును చూడండి. భయపడ్డా? గొల్యాతుకు ఎదురుపడ్డా? ఒక కర్ర వడిసెలతో యుద్ధం యెహోవాదే అని దావీదు గొల్యాతును నేల పడేయలేదా? చూసారా, సాతాను గర్జిస్తాడంతే. కాబట్టి మనం ఎదురుపడకుండా భయపడే కొద్దీ వాడి బలం పెరుగుతుంది, మన విశ్వాసం తగ్గుతుంది. అదే భయపడక వాడిని ఎదిరించి చూడండి. ఆ రోజు గొల్యాతే కాదు, ఈరోజు మీ జీవితంలో ఉన్న ఎంత ఎత్తైన బలమైన సమస్య అయినా సరే నేలమట్టం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని నమ్ముతారా లేదా అపవాదికి భయపడతారా? వినండి, దేవుడు మన పక్షంనుండగా మన విరోధి ఎవ్వడూ నిలవడు. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.